హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి జాబ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీతో పాటు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సంబంధించి ఈ జాబ్స్ అయితే వచ్చాయి. మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జాబ్స్ అయితే వచ్చాయి. మనకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే కదా. సో మీ జిల్లాకు సంబంధించిన నేమ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి July 6 ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంది. ఈలోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఇది జిల్లా ఏంటి అంటే కనుక వెస్ట్ గోదావరి జిల్లా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మిగతా జిల్లాలకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. సో అప్కమింగ్ వీడియోస్లో కూడా మీ జిల్లాకు సంబంధించిన నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. 10th లెవెల్లో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై చేయొచ్చు. ఇందులో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు జనరల్ డ్యూటీ అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయి. 12 వేకెన్సీస్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. 15,000 రూపీస్ శాలరీ ఉంటుంది. బ్రేకప్ వేకెన్సీస్ అనేవి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మనకు థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, DRA, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ వంటి జాబ్స్ ఉన్నాయి. గమనించాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. సో కొన్ని జాబ్స్కి ఏమో 15,000 రూపీస్ పే చేస్తున్నారు. కొన్ని జాబ్స్కి ఏమో 28,220, 22,460 అండ్ 32,670 బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ సో జీతాలు అయితే డిపెండ్ అయ్యి ఉంటాయి. బేస్డ్ ఆన్ మెరిట్ ఆధారంగానే జాబ్ సెలెక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఓకేనా. ఇందులో రిలీజ్ చేసిన జాబ్స్కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అవుట్సోర్సింగ్ 15,000 ఇస్తారు. తర్వాత ఇంకా మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, దాని కూడా సేమ్ అంతా 10th లెవెల్లో జాబ్స్. అది 10th ఉంటే చాలు, అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. 15,000 రూపీస్ శాలరీ అవుట్సోర్సింగ్. ల్యాబ్ అటెండెంట్ జాబ్స్కి ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలన్నమాట. ల్యాబ్ అటెండెంట్ సంబంధించి వాళ్ళు అప్లై చేయొచ్చు. అవుట్సోర్సింగ్ 15,000. థియేటర్ అసిస్టెంట్ చూడండి, దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అదర్ క్వాలిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ ఏమీ అవసరం లేదు. అవుట్సోర్సింగ్ 15,000 ఇస్తారు. తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏంటంటే ఇందులో మనకు డార్క్ రూమ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి డిప్లొమా ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, అది చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ 28,220 ఇస్తారు. ఎలక్ట్రీషియన్ జాబ్స్కి ఏంటంటే మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ 22,460 ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్కి ఎవరైతే MLT ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT కోర్స్ చేసినా, DMLT కోర్స్ చేసినా, BSc MLT చేసినా కూడా వాళ్ళు అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ 32,670 పే చేస్తారు. ఏజ్ చూసుకుంటే 18 to 42 ఇచ్చారనమాట యాజ్ ఆన్ 1/1/2026. SC ST BC EWS వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. వేరే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి 10 years మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అప్ టు 52 years వరకు అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి 350 ఉంటుంది, SC ST BC వాళ్ళకి 250 ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేయొచ్చు. సెలెక్షన్ 100 మార్క్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మెరిట్ మీకు జాబ్ సెలెక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు, డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు 10thలోను 12thలోను మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్ సెలెక్షన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఫామ్ అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా. అప్లై ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ క్యాండిడేట్ నేమ్ ఏంటి, జెండర్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అండ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్తో పాటు మీ క్వాలిఫికేషన్స్ ఇచ్చేసేయండి. తర్వాత చెక్ లిస్ట్ అడుగుతారు. ఇందులో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేస్తారో మెన్షన్ చేయాలి. సో ఏమేమి పెట్టారో మెన్షన్ చేసుకోండి, ఎస్ ఆర్ నో పెట్టాలి. ఇవన్నీ పెట్టేసి లాస్ట్లో సైన్ చేయండి. సైన్ చేసేసి ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు చూడండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. అందులో SSC మెమో పెట్టాలంటే 10th మెమో కానీ, అలాగే మీకు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, EWS ఉంటే EWS, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే సదరం సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 4th నుంచి 10th వరకు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, క్యాస్ట్, EWS ఇటువంటివి పెట్టాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సదరం పెట్టాలి.
ఇవన్నీ కూడా పెట్టేసి మీరు ఇచ్చిన అడ్రస్కి సబ్మిట్ చేయాలి. నేను అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి గైస్. థ్యాంక్ యూ సో మచ్.